హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ నేతి బొబ్బట్లు ఇలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, శనగపప్పు, బెల్లం, నెయ్యి, ఉప్పు, పసుపు. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా శనగపప్పును 2 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. నానిన శనగపప్పును ఒక కుక్కర్లోకి తీసుకుందాము. కుక్కర్లో వేసుకున్న తర్వాత 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి, 1.5 కప్పు నీళ్లు పోసి, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. త్రీ 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడకనివ్వాలి. త్రీ 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఈ పప్పు ఉడికే వరకు మరొక ప్రాసెస్ను చూద్దాం. మరో బౌల్లో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే చిటికెడు పసుపును వేసి పసుపును కలర్ కోసం వాడుతున్నాము. పసుపును వేసిన తర్వాత 1 చిటికెడు ఉప్పును కూడా వేయండి. వేసి కలుపుకోండి పిండిని. ఇలా కలిపిన తర్వాత నీళ్ళను తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి వేయకూడదండి. పిండి కలిపేటప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేస్తూ కలిపి ఇలా చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా పిండిని కలుపుకొని దానిపై మూత పెట్టి ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈలోపు మన కుక్కర్స్ విజిల్ వచ్చేసాయి, పప్పు ఉడికిందండి. సో ఈ పప్పును మిక్సీ జార్లోకి తీసుకొని నీళ్ళు లేకుండా ఒక పప్పును మాత్రం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మెత్తటి పప్పులా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా పప్పు ఎంత సాఫ్ట్గా ఉందో? ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పూర్ణ బాగా వస్తుందండి పప్పు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే. గ్రైండ్ చేసుకున్న పప్పును ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత పప్పును వేసి, అలాగే 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్పు పప్పు తీసుకున్నాం కదండి, 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ రెండింటిని సిమ్లో పెట్టి కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ పప్పును బెల్లాన్ని కరిగించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి మళ్ళా కలుపుకొని బాగా కరిగించండి. స్టవ్ ఎక్కువ పెట్టకండి. స్టవ్ ఎక్కువ పెట్టినట్లయితే, మంట ఫ్లేమ్ ఎక్కువ ఉన్నట్లయితే అది మాడిపోతుంది, మనకు పూర్ణం టేస్ట్గా రాదు. సో సిమ్లో పెట్టి చాలా కలుపుతూ ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా వచ్చేలాగా కరిగించుకోండి. ఇలా పిండి ముద్దలా వచ్చిన తర్వాత
అర టీ స్పూను యాలకుల పొడి వేసి బాగా కలపండి. మన పూర్ణం రెడీ అయిందండి. ఇప్పుడు ఇలా చూడండి, ప్యాన్ కలుపుకోవట్లేదు, ఇలా పిండి ముద్దలా రావాలి. ఇలా వచ్చేంత వరకు కలుపుతూ కరిగించాలి మనము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు గోధుమ పిండిని తీసుకుందాం. మరొకసారి దీన్ని బాగా కలుపుతూ ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి పిండిని. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని దీన్ని షేప్గా చేయండి. ఇలా రౌండ్ బాల్స్లా చేయండి. దీనిలో పిండి అయితే ఎంత తీసుకుంటున్నామో అంతే పూర్ణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నేను రౌండ్గా చేసినటువంటి పిండిని చూపిస్తున్న విధంగా షేప్లో చేయండి. ఒక బౌల్లో ప్రెస్ చేస్తూ రెడీ చేసుకోవాలి. అలాగే పిండి అయితే ఎంత తీసుకున్నామో అంతే పూర్ణాన్ని తీసుకొని రౌండ్గా చేసి ఈ గోధుమ పిండిలో పెట్టి ఇలా తిప్పుతూ చక్కగా క్లోజ్ చేయాలి. తర్వాత దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి పొడి గోధుమ పిండిని చల్లుకొని స్లోగా రౌండ్ షేప్లో చపాతీలాగా చేసుకొని రెడీ చేసుకోవాలి. రౌండ్ షేప్లో వచ్చేదాకా పలుచగా చేసుకొని రెడీ అయిన బొబ్బట్లను వేడి వేడి ప్యాన్ పైన పెట్టి బాగా కాల్చాలి. ఇలా 5-10 సెకండ్స్ కాలిన తర్వాత మరలా టర్న్ చేసుకొని మరొక 5-10 సెకండ్స్ మరలా కాల్చుకోవాలి. ఇలా బబుల్స్ వస్తాయి చూడండి. బబుల్స్ వచ్చినాక టర్న్ చేసి మళ్ళీ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత నెయ్యిని కూడా అప్లై చేసి బాగా కాల్చాలి. టర్న్ చేసి మళ్ళీ అదేవిధంగా మళ్ళీ నెయ్యి అప్లై చేసి మళ్ళీ టర్న్ చేస్తూ ఇలా 5-10 సెకండ్స్ వరకు కాల్చినట్లయితే మన టేస్టీ నేతి బొబ్బట్లు రెడీ అవుతాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.